హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2023కి సంబంధించిన స్ట్రెయిట్ లైన్స్ టాపిక్స్లోని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఎంసెట్ 2023లో స్ట్రెయిట్ లైన్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే అడిగాడో అది ఏపీటీఎస్కు సంబంధించిన రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడైతే మనకు షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చో అక్కడ షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎందుకంటే వాటికి షార్ట్ కట్స్ అనేది లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కాకపోతే దాన్ని ఎలా తక్కువ టైంలో చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే షార్ట్ కట్ అప్లై చేయొచ్చో అక్కడ నేను ఖచ్చితంగా షార్ట్ కట్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మంది దగ్గరికి నా వీడియో అనేది వెళ్తుంది, కాబట్టి ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు స్ట్రెయిట్ లైన్ ఫార్ములాస్ అనేటివి మనకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన తర్వాత అందులో ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఎక్కడైనా వేరే ఫార్ములా ఏదన్నా మనకు అవసరం ఉంటే నేను దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విల్ గో టు ద ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ A3,2 ఈజ్ 3/4. స్లోప్ అని అంటే ఏంటి, మనకి tan θ, ఇట్ ఈస్ 3/4. సో స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ 3,2 అండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద 2 పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ దట్ ఆర్ 5 యూనిట్స్ అవే ఫ్రమ్ A. సో దీనికి ఫార్ములా వచ్చేసి మనకు x1 + or - r cos θ, y1 + or - r sin θ. ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ A3,2 అండ్ ఇట్ స్లోప్ ఈస్ 3/4. ఇక్కడ నుంచి మనకు 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ కావాలంటాడు. అంటే 5 యూనిట్స్ ముందు ఉండొచ్చు, మనకి వెనకాల ఉండొచ్చు. అంటే కాబట్టి +r - r రెండు కలిపి తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు tan θ తెలుసు. ఇప్పుడు cos θ అంటే ఏమవుతుంది, tan θ అంటే మనకు తెలుసు కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్, దిస్ బికమ్స్ 5. సో ఇక్కడ నుంచి x1 అంటే 3 + or - r అంటే మనకు 5 యూనిట్స్ డిస్టెన్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. 5 × cos θ అంటే 4/5. నెక్స్ట్ 2 + or - r ఇంటూ sin θ అంటే ఏంటి, మనకి 3/5. సో ఇక్కడ నుంచి మనకు 3 + 4 7, 2 + 3 5, ఒక కోఆర్డినేట్ 7,5. సో ఇది చాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఏదైనా స్ట్రెయిట్ లైన్ మీద మనకు దాని స్లోప్ ఒక పాయింట్ ఇచ్చి 6 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ అడిగితే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. x1 + or - r cos θ, y1 + or - r sin θ. మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ 3x - 4y + 5 = 0 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అండ్ ax + by = 1 ఈజ్ ద లైన్ పాసింగ్ త్రూ 1, -1 విత్ tan ఆల్ఫా ఈజ్ ఇట్స్ స్లోప్, దెన్ a + ab + ab అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3x - 4y + 5 అంటే దాని స్లోప్ వచ్చేసి 3/4. సో దానికి పర్పెండిక్యులర్ స్లోప్ అంటే మనకి ఏమొస్తుంది, -4/3. ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆల్ఫా ఇస్ యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఇక్కడ ఏమొస్తుంది, డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఈక్వేషన్ వచ్చేసి 4x + 3y = 0. ఇక్కడ మనకు స్లోప్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఈక్వేషన్ ఇట్లా రాయడము నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, అందుకే ఇందులో డిస్కస్ చేయడం లేదు. డైరెక్ట్ స్లోపు పాయింట్ ఇస్తే మన ఈక్వేషన్ రాసేయచ్చు. ఇప్పుడు మనకి ఏమడిగినంటే దీని స్లోప్ ఎంత ఉందో, tan ఆల్ఫా అనేది స్లోపు పాసింగ్ త్రూ 1, -1 అనేది ax + by = 1 అనే లైన్ అని అంటున్నాడు. అంటే దీని స్లోప్ వచ్చేసి ఎంత మనకి, -4/3 పాసింగ్ త్రూ 1, -1 అంటే 4x + 3y = 1. సో ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటిది, a + ab, 4 + ab అంటే 12, b అంటే 3. సో 7 + 12 19. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఒకవేళ అది ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఒకసారి చూడండి, స్లోపు పాయింట్ ఇలా రాయాలి, ఎందుకంటే అది మనకు స్ట్రెయిట్ లైన్స్లో చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క దగ్గర మనం పాయింట్ స్లో ఫార్ములా అప్లై రాయడం కుదరదు, కాబట్టి ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ L1 ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 3x - 4y + k = 0. ఇక్కడ స్లోప్ వచ్చేసి 3/4 దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ కదా మనకు కావాల్సింది. ఇది 3/4 అంటే అది -4/3 అవుతుంది అండ్ పాసింగ్ త్రూ 4, -3. సో ఇప్పుడు దీని ఈక్వేషన్ మనం ఎలా రాస్తాం, 4x + 3y = 16 - 9 అంటే 7. సో 4x + 3y = 7. ఓకే.
నెక్స్ట్ దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ద లైన్ 5x మైనస్ 3y మైనస్ 2 ఈక్వల్ 0 మెజర్డ్ అలాంగ్ ద లైన్ L1. ఓకే, సో అంటే ఇక్కడ P అనే పాయింట్ ఆల్రెడీ మనకి ఇచ్చింది కదా 4, -3. దీని నుంచి డిస్టెన్స్ ఎక్కడికి అడుగుతున్నాడు, మెజర్డ్ అలాంగ్ ద లైన్ L1 అని అన్నాడు. అంటే ఈ 4x + 3y = 7, 5x - 3y - 2 = 0 రెండింటిని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే 5x - 3y = 2 క్యాన్సల్. 9x = 9 అంటే x = ఎంత 1. x 1 అయితే 4 + 3y = 7 అంటే ఏమైతే 7 - 4 3 అంటే y = 1. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1, 1. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. సో రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అని అంటే 4 - 1 అంటే 3² 9, 4² ఎంత 16, సో 5. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఎప్పుడైనా సరే మెజర్డ్ అలాంగ్ ద లైన్ సంథింగ్ అని అడిగితే ఈ విధంగా సాల్వ్ చేసి మనం డిస్టెన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 పాయింట్స్ PA, 2 and Q1, B lie on either side of the line 2x - 3y + 1 = 0. If P is the point of intersection of the lines, then the range of B అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో ఐదర్ సైడ్ అంటే నథింగ్ బట్ ఏంటిది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే రెండింటికి ఆపోజిట్ సైన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ L1 ఆపోజిట్ సైడ్ అంటే ఏం చేస్తాం, L1 × L2 పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత L11 × L112 చేస్తే <0 రావాలి. సేమ్ సైడ్ ఉందనుకోండి <0 రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ సైడ్ ఉంటే <0, సేమ్ సైడ్ ఉంటే <0. సో ఇక్కడ మనకు A, 2 Q1, B లై ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ P అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ సాల్వ్ చేద్దాం, ఎందుకంటే K అనేది ఎలిమినేట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మైనస్ చేస్తే 4x - 3x అంటే x, 3y - 4y అంటే -y, k - k అంటే 0 అంటే x = y. సో P అనేది x కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో y కోఆర్డినేట్ కూడా అదే ఉండాలి. అంటే ఇక్కడ y కోఆర్డినేట్ 2 ఉందంటే x కోఆర్డినేట్ కూడా ఏమి ఉండాలి 2 ఉండాలి. అంటే A = 2 వచ్చేసింది ఇక్కడ నుంచి. P అనేది 2, 2. సో Q అనేది 1, B. ఇప్పుడు మనం ఎక్కువ 1 కనుక్కుంటే సరిపోద్ది, అది B కనుక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, <0 కదా ఆపోజిట్ సైడ్ ఉంటే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో A సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 4 - 6 + 1 ఇంటూ 1, B సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 3B + 1. దిస్ ఈజ్ <0. సో దిస్ బికమ్స్ -1 × 3 - 3B. ఇది <0 అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకు 3B ఈజ్ <3 అంటే B ఈజ్ <1. B ఈజ్ <1 అంటే ఏంటిది, -∞ నుంచి 1 వరకు వస్తుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ 2 సాల్వ్ చేస్తే K ఎలిమినేట్ అయిపోద్ది కాబట్టి మనకు ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ x - 2y + 3 = 0 అండ్ kx - y + 2 = 0 ఈజ్ 45 degrees. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 45 degrees ఉందని ఇచ్చిండు. K1, K2 ఆర్ 2 డిస్టింక్ట్ రియల్ వాల్యూస్ ఆఫ్ K. దెన్ K1 - 2 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి మనం దీని స్లోప్ ఎంత మనకు 1/2, దీని స్లోప్ ఎంత మనకి K. ఓకే, యాంగిల్ బిట్వీన్ దీస్ 2 45 degrees కాబట్టి tan θ ఫార్ములా మనకు తెలుసు కదా, tan θ = m1 - m2/1 + m1 m2. ఇప్పుడు ఆ ఫార్ములా నేను అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో దిస్ ఈక్వల్స్ టు tan 45 అంటే 1 = m1 1/2 - k/1 + m1 × m2 అంటే k/2. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 1 - 2k/2 + k. 2 క్యాన్సిల్ అయిపోతుంది, =1 కాబట్టి దీని ఇటు సైడ్ తీసుకెళ్తాం, 2 + k వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేయండి, 4 + k² + 4k = 1 + 4k² - 4k. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయండి. 4k² - k² అంటే 3k², ఈ 4k ఇటు పోతే 8k, ఈ 4 ఇటు వస్తే -4 + 1 -3. దిస్ = 0. ఇక్కడ నుంచి మనకు రూట్స్ ఏంటిది -9 -8. సో ఇక్కడ నుంచి మనం 3k² - 9k + 1k - 3 = 0. సో 3k × k - 3 + 1 × k - 3. సో k = 2 వచ్చినాయి. 3 ఒకటి 3k + 1 అంటే -1/3. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు k వాల్యూస్ ఏమి ఇచ్చిండు, K1 > K2 అంటే K1 అనేది పెద్దది, అంటే K1 = ఏంటిది మనకి ఇక్కడ 3. మనకు అడుగుతుంది ఏంటి K1 - 2. 3 - 2 ఎంత మనకి 1. సో 1 ఏదైతే చెక్ చేద్దాం. సో K2
K2 ఎంత ఉంది మనకు -1/3 కాదు, -K2 కూడా కాదు. 3K2 అంటే ఇక్కడ 1 వస్తుంది. సో -3K2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ దాకా చేసిన తర్వాత మీరు ఇక్కడ రూట్స్ కనుక్కోవడానికి కూడా మీకు తెలుసు కదా ప్రొసీజర్, ఆల్రెడీ నేను చెప్పినాను. కావాలి తెలియదంటే చూడండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, -9 ఇంటూ -9 + 1 యాడ్ చేస్తే -8 వస్తుంది, -9 ఇంటూ 1 చేస్తే -9 వస్తుంది, అంటే -9 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీని సింబల్ మార్చాలి, +1 మైనస్. నెక్స్ట్ K² పక్కన ఏముంది మనకు 3 కోఎఫిషియంట్ కాబట్టి 3తో డివైడ్ చేయండి. సో ఏమొస్తుంది, 3 1 3 3 3, -1/3. ఇవి డైరెక్ట్ వచ్చేస్తే మనం ఇట్లా సాల్వ్ చేయకుండా, కొంతమంది తెలియని వారి కోసం చెప్పడం జరిగింది. డైరెక్ట్ కూడా ఇలా చేయొచ్చు, ఇలా కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత మనకు K1 K2 కండిషన్ ఇచ్చాడుగా, దాన్ని బట్టి చేస్తే వచ్చేస్తుంది. ఇందులో మనకు షార్ట్కట్ అప్లై చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద లైన్స్ 4x + 3y - k = 0, 2x + y + 3 = 0, 3x + 2y + k = 0 are concurrent, then the perpendicular distance from the point of concurrency to the 3x + 4y + 2 = 0 అని అడిగినాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు కాంకరెన్సీ అంటే డిటర్మినెంట్ = 0 పెడితే మనకు k వాల్యూ వస్తుంది. k వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x, y వస్తుంది. అలా చేయకుండా నేను డైరెక్ట్గా మనం ఏం చేద్దామని అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే k అనేది ఎలిమినేట్ అయిపోద్ది డైరెక్ట్. సో అక్కడ నుంచి మనకి ఏమొస్తుంది చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే k ఎలిమినేట్ అయిపోద్ది కదా. సో 4 + 3 ఏమొస్తుంది, 7x, 3 + 2 5 = 0, 7x + 5y = 0. ఈ నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది మనకు 2x + y + 3 = 0 ఉంది కదా. దీన్ని నేను 5తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 10x + 5y = -15. సో ఇప్పుడు చూడండి, మైనస్ ప్లస్ -3x = 15. సో x = -5. x అనే వాల్యూ వచ్చేసింది. x -5 అయితే ఇప్పుడు ఇందులో మనం సాటిస్ఫై చేస్తే మనకి ఏమొస్తుంది, -35 + 5y = 0. సో అంటే 5y = 35, ఇక్కడ y = 7 వస్తుంది. సో పాయింట్ ఏంటిది, -5, 7. సింపుల్గా వచ్చేసింది -5, 7 అనేది. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చేస్తాం, 3 × -5 + 4 × 7 + 2 బై √3² + 4² అంటే 25. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 28 + 2 30, 30 - 15 అంటే 15, 15/5 = 3. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. కొంచెం టైం పట్టొచ్చు కానీ మీకు ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y = √3x passes through 2, 3 cuts the line 2x + 4y - 27 = 0 at p, then the length of the segment PQ అని అడుగుతాడు. ఒక స్ట్రైట్ లైన్ అనేది ప్యారలల్ టు √3x పాసింగ్ త్రూ ఏముంది, 2, 3. ఇది √3xకి ప్యారలల్గా ఉంది. అండ్ కట్స్ ద లైన్ 2x + 4y - 27 = 0 ఎట్ p. సో ఇది q. సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఈ పాయింట్ తెలిసి దీని స్లోప్ తెలిస్తే మనకి ఇది కనుక్కోవడం వచ్చుగా, 2 + r cos θ 3 + r sin θ. దిస్ లైస్ ఆన్ దిస్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు స్లోప్ వచ్చేసి ఇక్కడ √3, స్లోప్ వచ్చేసి √3, పాయింట్ వచ్చేసి మనకి 2, 3. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకు, √3x - y = 2√3 - 3. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ వచ్చేసి x1 + r cos θ, y1 + r sin θ, అంటే 2 + r × cos θ. ఇక్కడ మనకు ఏంటిది 60 కదా, m అంటే స్లోప్ వచ్చేసి 60 కాబట్టి 2 + r cos 60, cos 60 అంటే 1/2. నెక్స్ట్ 3 + r sin 60, sin 60 అంటే √3/2. ఈ పాయింట్ అనేది మనకి ఏముంటుంది, ఇక్కడ ఈక్వేషన్ పైన మనకు లై అవుతుంది. ఇందాక మనం చూపించిన కదా డయాగ్రామ్లో. సో అక్కడ నుంచి 2 × 2 + r/2 + 4 × 3 + r √3/2 - 27 = 0. సో ఇక్కడ నుంచి మనం 2 × ఇది 4 + r, ఈ 2 తీసేస్తున్నా. నెక్స్ట్ 4 × 6 + r √3, 2 అనేది దీనికి మల్టిప్లై అవుతే -54, ఆ 2 ఇట్స్ తీసుకుపోతున్నా 0. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, 2 4 = 8, 8 24, 8 24 అంటే 32, 32 - 54, 32 - 54 అంటే 22, -22. దీని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతే = 22. ఓకే. నెక్స్ట్ r, 2r, 4 √3 r. సో r కామన్ ఇస్తే 2 + 4 √3.
సో ఇక్కడ నుంచి ఆర్ కనుక్కోవచ్చు మనం ఈజీగా. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 1 జా 2, 2 2 జా 4, 2 11 జా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ ఆర్ ఇంటూ 1 ప్లస్ 2√3 ఈక్వల్ టు 11 వచ్చింది. సో బాగా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ 2√3 అనేది ఆన్సర్ కాదు. అంటే ఆన్సర్ అయ్యేది ఏంటిది 2√3 - 1 అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే దీన్ని రేషనలైజ్ చేస్తాం కదా, అక్కడ నుంచి మనకు 2√3 - 1 వస్తుంది. సో ఆ విధంగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవుతామంటే ఆర్ ఈక్వల్ టు 11/2√3 + 1, దీన్ని రేషనలైజ్ చేస్తే 2√3 - 1, 2√3 - 1, ఇది 11 అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి చెప్పవచ్చు మనం. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎ లైన్ ax + 2y = k ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ 3 స్క్వేర్ యూనిట్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సో కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇది లైన్ ax + 2y = k. సో and is perpendicular to the line 2x - 3y + 7 = 0, then the product of all possible values of k అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అంటే ఇది 2/3. సో దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమైతే మనకు -3/2. ఓకే, -3/2 అంటే ఈక్వేషన్ వచ్చేసి 3x + 2y = k. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది మనకు 3. సో ఏరియా అనేది 3 అని ఇచ్చిండు. ఏరియా ఫార్ములా ఏంటిది మనకు ax + by + c = 0 అనేది కోఆర్డినేట్ యాక్సిస్తో ఏరియా ఎంత ఫామ్ చేస్తుంది, ½ × c² / ab. సో ఇక్కడ నుంచి ½ ఇంటూ c అంటే ఏంటిది k కదా, k² ab, a అంటే 3, b అంటే 2 ఉంది, 3 2 జా 6. సో దిస్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చిండు 3. అంటే k² ఈక్వల్ టు ఇక్కడ 12 కాబట్టి ఇటు పోతే 36. సో k ఈక్వల్ టు +or-6. ఇప్పుడు మనకు అడిగింది ఏంది ప్రోడక్ట్ ఆఫ్ k వాల్యూస్, ఆల్ పాసిబుల్ k వాల్యూస్. ఒకటి 6, ఇంకోటి -6. ప్రోడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది -36. సో ఆప్షన్ 1. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The orthocenter of the triangle whose sides are x + y + 10 = 0 and x - y - 2 = 0, 2x + y - 7 = 0. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే దీని స్లోప్ వచ్చేసి -1, దీని స్లోప్ వచ్చేసి 1. అంటే ఈ రెండు ఏమైతే మనకు పర్పెండిక్యులర్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు ఆర్థోసెంటర్ అనేది ఏమవుతుంది, ఈ పర్పెండిక్యులర్స్ యొక్క ఇంటర్సెక్షనే ఆర్థోసెంటర్ అవుతుంది. సో ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. x + y + 10 = 0 ఒకటి ఇచ్చిండు మనకి, x - y - 2 = 0 ఇంకోటి ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి 2x + 8 = 0. సో x = -4. x -4 అని అంటే -4 + y + 10 = 0. 6 అంటే y = -6. సో -4 - 6 అనేది మనకి ఎన్నో ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్, పర్పెండిక్యులరా కాదా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఈజ్ 1, 1, దెన్ అవుట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కోఆర్డినేట్స్ ఆఫ్ సి సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డిస్టింక్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ సి అని అడుగుతున్నాడు. సో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఈ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకుంటున్నా. ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకుంటే అప్పుడు సర్కంసెంటరు సెంటర్డ్ అన్ని ఈక్వల్ అవుతాయి కాబట్టి సో a + b + a/3 = 1. నెక్స్ట్ 3 + 5 + b/3 = 1. ఇక్కడ నుంచి మనకేమొస్తుంది 2a + b = 3. ఇక్కడ నుంచి 8 + b = 3. అంటే b = -5. ఈ -5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇటు పోతే ఏమవుతుంది +5 అవుతుంది కాబట్టి 8. సో a = 4. సో నాకు వచ్చింది ఏంటి పాయింట్ a, b 4, -5. వీటిని సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ అన్నాడు కాబట్టి mod -5 ఏమవుతుంది 5 అవుతుంది. అంటే 4 + 5 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది 9. సో సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ α, β, α greater β are two values of k such that the equations are two perpendicular lines, then α² + 2β ఎంత అడుగుతున్నాడు. పర్పెండిక్యులర్ అంటే దీని స్లోప్ వచ్చేసి మనకి ఎంత 2/3 - 2k, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇంటూ దీని స్లోప్ వచ్చేసి ఏంటి మనకి -k/k - 1, దిస్ ఈక్వల్ టు -1, m1 × m2 = -1. సో ఇక్కడ మైనస్ క్యాన్సల్, ఈ మైనస్కి ఇంకో మైనస్. సో ఇక్కడ నుంచి 2k = ఈ మైనస్ తీసేయాలంటే ఇక్కడ దీన్ని ఏం చేద్దాం 1 - k రాసుకుందాం. సో 1 - k అటు సైడ్ పోతే 1 - k 3 - 2k. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే 2k = 3 - 2k - 3k + 2k². సో ఇక్కడ నుంచి 2k² ఆల్రెడీ -5కి ఇటు వచ్చేస్తే -7k + 3 = 0. దీనికి రూట్స్ వచ్చేసి మనకు -6 - 1. ఓకే, సో సింబల్ తీసేస్తే /2 అంటే 3, 1/2.
సో ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా కాబట్టి పెద్దది ఏమిటి 3, చిన్నది ఏంటిది 1/2. సో ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ 9, 2 ఇంటూ బీటా అంటే 2 ఇంటూ 1/2. సో 9 + 1 వచ్చేసి 10. 10 అంటే మనకి ఎన్నో ఆప్షన్, 4th ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ k = a + b / ab ఈజ్ ఎ నాన్ జీరో కాన్స్టెంట్ దెన్ పాయింట్ విచ్ లైస్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్ అని అడుగుతున్నాడు. సో నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని సేమ్గా కంపేర్ చేద్దామని చూస్తున్నా. సో అంటే x/a + y/b = 1 ఉంది కదా. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, క్రాస్ మల్టిప్లై bx + ay = ab. సో దీన్ని కూడా అదే టైప్లో రాద్దాం మనం. ఓకే, సో ఇక్కడ నుంచి ఏబీని ఇటు సైడ్ తీసుకెళ్ళి కేని ఇటు సైడ్ తీసుకొస్తే, ఎందుకంటే ఇక్కడ ఏబీ ఉంది కదా, ఇక్కడ కూడా ఏబీ ఉండాలి. సో ఏబీ = a/k + b/k. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏ పక్కన ఏముంది మనకి 1/k, బి పక్కన ఏముంది మనకి 1/k. సో అంటే ఏంటి, ఇక్కడ విచ్ లైస్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్ అంటే ఏమొస్తుంది మనకి 1/k, 1/k. ఇది ఆల్రెడీ ఐపీలో కూడా ఉంది ఈ టైప్ క్వశ్చన్. సో ద ఆప్షన్ ఈజ్ 4th ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం లేదు, రెండింటిని సేమ్ రాసుకొని కంపేర్ చేసినాం అంతే. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఈక్వల్ సైడ్స్ ఇచ్చిండు. ఇది 7x - y + 3 ఇచ్చిండు, ఇంకోటి ఏమి ఇచ్చిండు x + y - 3. సో ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ m = అని అడుగుతున్నాడు. దీని స్లోప్ ఇంటీజర్ అని అంటున్నాడు. సో దీని స్లోప్ వచ్చేసి 7, దీని స్లోప్ వచ్చేసి -1. సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి tan θ అప్లై చేస్తే m1 - m2/1 + m1 m2. దీని స్లోప్ ఎంత ఉందో ఇక్కడ ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది కదా. ఇక్కడ tan θ ఇది ఎంత యాంగిల్ ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి. సో ఇక్కడ నుంచి m1 - m2 అంటే m+1/1 - m, m1 - m2/1 + m1 m2 అంటే 1 - m అవుతుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు 3 పెడితే 3 - 7 - 4/1 + 21 అంటే 22. ఇక్కడ 3 పెడితే 3 + 1 4/1 - 3 అంటే -2. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా, ఈక్వల్ అవుతలేదు. సో ఇప్పుడు -3 పెట్టి చూద్దాం. -3 పెడితే -3 - 7 అంటే -10/1 - 21. 1 - 21 అంటే -20. సో ఇక్కడ 1/2 వచ్చేసింది. సో ఇక్కడ 3 పెడితే -3 + 1 అంటే -2, 1 + 3 4, -2/4 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 1/2. ఇక్కడ 1/2, ఇక్కడ 1/2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది రాసి డైరెక్ట్ ఆప్షన్స్ త్రూ సెలెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏదో తెలిసిపోతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ p = -1, 0, q is 0, 0, r is 3, 3√3 3 పాయింట్స్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బైసెక్టర్ ఆఫ్ PQR అని అడిగింది ఇక్కడ. సో ఇప్పుడు మనం 0, 0, p - 1, 0 అంటే p అనేది ఇక్కడ ఉంది -1, 0, q అనేది 0, 0. సో r అనేది సమ్వేర్ ఇక్కడ 3, 3√3 అనుకుందాం. సో దిస్ ఇస్ PQR. సో ఇప్పుడు యాంగిల్ PQR అడుగుతున్నాడు, యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ PQR అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి దీని స్లోప్ వచ్చేసి 3√3 - 0/3 అంటే 3√3/3. దిస్ బికమ్స్ √3 అంటే ఇది ఎంత యాంగిల్, ఇది 60. అంటే ఇది మొత్తం ఎంత ఉండాలి 120 అంటే ఇది 60, ఇది 60 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు అడిగింది ఈక్వేషన్ ఆఫ్ ద బైసెక్టర్ అంటే ఇక్కడ 60, ఆల్రెడీ ఇక్కడ 60, మొత్తం ఎంత 120. సో ఈ బైసెక్టర్ యొక్క యాంగిల్ ఎంత ఉండాలి మనకు 120 ఉండాలి. 120 అంటే ఏంది -√3. సో -√3 స్లోప్ మనకు ఏదనుకుందో చెక్ చేద్దాం. సో ఇందులో -1/√3. సో ఇక్కడ -√3 అనే స్లోప్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం చిన్న ఇక ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకు చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ద లైన్స్ p × p² + 1 × x - y + q = 0, p² + 1² × x, p² + 1 × y + 2q = 0 ఆర్ పర్పెండిక్యులర్ టు ఏ లైన్. ఒక లైన్కు పర్పెండిక్యులర్ ఉన్న 2 లైన్స్ అంటే ఆ 2 లైన్స్ ఖచ్చితంగా ఏముండాలి మనకు ప్యారలల్గా ఉండాలి. ఓకేనా. దిస్ 2 లైన్స్ మస్ట్ బి ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటి, స్లోప్ షుడ్ బి ఈక్వల్. దీని స్లోప్ వచ్చేసి మనకి ఏమొస్తుంది p × p² + 1. నెక్స్ట్ దీని స్లోప్ వచ్చేసి -p² + 1 హోల్ స్క్వేర్ బై p² + 1. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది p = -1 అంటే ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి మనకు 1 వాల్యూ. ఓకే, ఎందుకంటే p² + 1 అనేది 0 కాదు. సో ఓన్లీ 1 వాల్యూ అనేది పాసిబుల్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాయింట్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుందాం. ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని అంటే
మనకి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రెండు కూడా మనకి ఏముండాలి, సేమ్ ఉండాలి. సో మనకి ఇచ్చిన లైన్ ఏంటిది 3x + 5y = 15. అంటే ఇక్కడ నుంచి 3x = 15 - 5y. x = మనం ఏం రాయొచ్చు 15 - 5y/3. ఓకే, సో ఇది x కోఆర్డినేట్. నెక్స్ట్ y కోఆర్డినేట్ వచ్చేసి y. కానీ మనకి ఏమని అనుకుంటాం, ఈ రెండు ఖచ్చితంగా ఈక్వల్ ఉండాలి, అప్పుడే కదా ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. అంటే 15 - 5y/3 = y. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 15 - 5y = 3y. సో 8y = 15. y = 15/8 వస్తుంది. y = 15/8 అని అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఇది కూడా 15/8 కదా, రెండు సేమ్ కదా. సో 15/8 అని అంటే మనకి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్, ఇంకా మిగతా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్స్ అని ఇచ్చిండు. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే మనం ఇక్కడ చూడండి, మనకు అన్నిటికీ డిఫరెంట్ స్లోప్స్ ఉన్నాయి. సో స్లోప్ కనుక్కుంటే మనకు సరిపోయేది. సో దీని స్లోప్ వచ్చేసి y2 - y1/x2 - x1 కదా, c/t2 - c/t1/c కామన్ తీస్తే t2 - t1. సో ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ct1 - c2/t1t2/c × t2 - t1. సో ఇక్కడ ct2 ఈ రెండు కూడా మనకి ఏముంది, ఇక్కడ డిఫరెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మైనస్ వస్తుంది. ఓకే, సో దిస్ బికమ్స్ -1/t1t2. సో -1/t1t2 దేనికి ఉంది స్లోపు, సో ఈ క్వశ్చన్కి ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ -2, 3, 2, -1, 4, 0. సో సర్కంసెంటర్ అడుగుతున్నాడు. సో దీనికి మనం ఎలా చేద్దామనంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏ అనేది ఏంటిది 4, 0. నెక్స్ట్ దిస్ ఇస్ b ఈజ్ -2, 3, c ఈజ్ 2, -1. ఇక్కడ సర్కంసెంటర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇట్ షుడ్ లై ఆన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుందామంటే దీనికి స్లోప్ ఎంత, బీసీ స్లోప్ వచ్చేసి -4 + 4 అంటే -1 స్లోప్ వచ్చేసింది. మిడ్ పాయింట్ వచ్చేసి 2 - 2 అంటే 0, 2/2 అంటే 1, 0,1 ఈజ్ మిడ్. ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చేసి x - y = -1. అంటే ఖచ్చితంగా సర్కంసెంటర్ అనేది దీని మీద లై కావాలి. ఇప్పుడు ఆప్షన్లో ఏది లై అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 3 - 5 అంటే -2/2 -1 సాటిస్ఫై అవుతుంది. సెకండ్ కూడా చెక్ చేద్దాం. 3 + 5 8/2 అంటే 4 రాదు. -3 - 5 -4 ఇది కూడా రాదు. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ మనకు వచ్చేది ఏంటిది, ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సర్కంసెంటర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏది కనుక్కోవాల్సిన అవసరం లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి PS ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ P2, 2, Q6, -1, R7, 3. సో P అనేది 2, 2, Q అనేది 6, -1, R వచ్చేసి 7, 3. సో క్వశ్చన్ ఏంటిది, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1, -1 అండ్ ప్యారలల్ టు PS. PS అనేది మీడియన్ కాబట్టి సో ఇది మిడ్ పాయింట్ అవుతుంది. సో మిడ్ పాయింట్ అంటే 6, 7 అంటే 13/2. ఇది 3 - 1 అంటే 2/2 వచ్చేసి 1, 13/2 1 ఇక్కడ పాయింట్ తెలుసు. సో మిడ్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు దీని స్లోప్ చూద్దాం. స్లోప్ ఏంటిది y2 - y1/x2 - x1. సో 2 - 1 వచ్చేసి 1, 2 - 13/2 అంటే ఎంత -9/2. సో దిస్ బికమ్స్ -2/9. అంటే ఈ స్లోప్ వచ్చి దీనికి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ అడిగింది కాబట్టి స్లోప్స్ అనేది సేమ్ ఉంటుంది కదా. దీని స్లోప్ -2/9 అయితే దాని స్లోప్ కూడా -2/9 ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్లో -2/9 దేనికి స్లోప్ అవుతుంది మనకు, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్కే -2/9 అనేది స్లోప్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P and Q ఆర్ ద x and y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద రెస్పెక్టివ్లీ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a cos α, b sin α, a cos β, b sin β. దెన్ a² / p² + b² / q² ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ మనము ఇక్కడ ఆల్ఫా అనేది మళ్ళీ తీసుకుని దీన్ని సింప్లిఫై చేయడం పెద్దగా అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఏం తీసుకుంటా అంటే α = సమ్ యాంగిల్ 90, β = 30 అని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లో చూస్తే 60/2 తీసుకున్న 30 వస్తుంది కాబట్టి అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది, a × cos 90, cos 90 అంటే 0 కాబట్టి ఇది 0, b × sin 90 1 కాబట్టి b అవుతుంది. నెక్స్ట్ a × cos β, cos 30 అంటే √3/2. నెక్స్ట్ b × sin 30 అంటే 1/2 అంటే b/2. ఇప్పుడు దీనికి స్లోప్ కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇంటర్సెప్ట్ అడిగింది కాబట్టి ఫస్ట్ లైన్ కనుక్కొని దానికి ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు. ఫస్ట్ స్లోప్ రాసుకుంటే b/2 - b లేదంటే b - b/2 బై -a √3/2. సో ఇక్కడ నుంచి 2b - b అంటే
బి బై మైనస్ ఏ రూట్ 3. ఓకే, సో ఈక్వేషన్ వచ్చేసి bx ప్లస్ ఏ రూట్ 3 ఇంటూ వై ఈక్వల్ టు, సో దిస్ పాసెస్ త్రూ 0, b కాబట్టి ఏ రూట్ 3 బి. సో లైన్ ఈక్వేషన్ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ అన్నాడు కాబట్టి, సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటిది పి. సో పి ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే వై 0 పెట్టండి, ఎంత వస్తుంది? ఏ రూట్ 3 బి. బీబీ క్యాన్సిల్ అయితే ఏ రూట్ 3 వస్తుంది. సో క్యూ వచ్చేసి వై ఇంటర్సెప్ట్ అంటే ఏంది? ఎక్స్ 0 పెట్టండి, ఎక్స్ 0 పెడితే ఏ రూట్ 3 క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంటుంది? బి మిగులుతుంది. ఓకే, ఇక్కడ ఏ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే బిఏ కదా మిగిలేదు. సో పి అనేది ఏ రూట్ 3, క్యూ అనేది మనకు బి అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ అంటే ఏంటిది మనకి? 3a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. బీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అంటే బీ స్క్వేర్. సో 1/3 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకి? 4/3 వస్తుంది. సో 4/3 ఏదవుతుందో చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 30 సైన్ స్క్వేర్ 30 చేస్తే మనకు 4/3 రాదు, కాస్ స్క్వేర్ 30 చేస్తే కూడా 4/3 రాదు. కాస్ 30 రూట్ 3/2, దాని స్క్వేర్ చేస్తే 3/4 వస్తుంది. దానికి రివర్స్ ఏంటి? సెకండ్స్, కాబట్టి సెకండ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా/2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్ఫా బీటా తీసుకుంటే మనకి ఇంకా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెంటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 4 యూనిట్స్. స్క్వేర్ ఉంది, దీని లెంత్ 4 4 4 4. సో సెంటర్ వచ్చేసి 3,7. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ ప్యారలల్ టు y ఈక్వల్ టు ఎక్స్. సో వన్ ఆఫ్ ద డయాగ్నల్ ప్యారలల్ టు y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ సైడ్స్ అనేది మనకు ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అవుతుంది, అంటే x y ప్యారలల్గా ఉంటాయి. సో ఇప్పుడు x1 y1 x2 y2 x3 y3 x4 y4 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ది స్క్వేర్. సో చూడండి, ఇక్కడ 3,7 ఉంది, ఇక్కడ మనకి ఎంత ఉంది? మొత్తం లెంత్ 4 ఉంది, అంటే 2 యూనిట్స్ కిందికి 2 యూనిట్స్ పైకి పోతుంది. సో ఇక్కడ ఇదేమవుతుంది? ఇది x కోఆర్డినేట్ ఫిక్స్ ఉంటుంది కాబట్టి 3,5 ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 3,9. సో ఇక్కడ నుంచి 2 యూనిట్స్ మూవ్ అయితే x కోఆర్డినేట్ మూవ్ అవుతుంది కదా, 5,5. ఇక్కడ నుంచి పోతే 1,5. సో 1,5 5,5. సో ఇక్కడ చూడండి మనకి 3,9 ఉంది కదా, సో ఇటు పోతే 5,9, ఇది వచ్చేసి 1,9. మన కోఆర్డినేట్స్ వచ్చేసి ఇప్పుడు ఏమొచ్చింది? 1,5 5,5, నెక్స్ట్ 1,9 5,9. ఇక్కడ అడిగింది y కోఆర్డినేట్స్ మొత్తం మల్టిప్లై చేయమంటాడు. 5 × 5 × 9 × 9, సో 25 × 81. నెక్స్ట్ x కోఆర్డినేట్స్ 1 × 5 1 × 5 అంటే 25. సో ఆన్సర్ వచ్చేసి 81. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్యారలల్ టు y ఈక్వల్ టు x అని ఇచ్చిన డయాగ్నల్ అనేది. డయాగ్నల్ ప్యారలల్ టు y ఈక్వల్ టు x అంటే దట్ మీన్స్ దిస్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ఆరిజిన్ బి ద సెంట్రాయిడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది, దీనికి సెంట్రాయిడ్ వచ్చేసి ఆరిజిన్. సో నెక్స్ట్ అండ్ సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? వన్ ఆఫ్ ఇట్ సైడ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ x + y = 3. సో దిస్ ఈజ్ x + y = 3 అనుకుందాం. క్యాపిటల్ R అండ్ స్మాల్ r ద సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ రెస్పెక్టివ్లీ, దెన్ r + r ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇదేంటిది? ఈక్వల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ అన్నా సర్కమ్ సెంటర్ అన్నా ఇన్ సెంటర్ అన్నా ఏదైనా కూడా ఒకటే. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటే అది ఏమవుతుంది? మనకు ఇన్ రేడియస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటిది? 0 + 0 - 3/√2. సో దిస్ బికమ్స్ 3/√2. స్మాల్ r అనేది మనకి ఏమొచ్చింది? మనకు 3/√2. ఇప్పుడు క్యాపిటల్ R కనుక్కుందాం. స్మాల్ r తెలిస్తే క్యాపిటల్ R ఫార్ములా ఏంటిది మనకి? స్మాల్ rకి క్యాపిటల్ Rకి రిలేషన్ వచ్చేసి స్మాల్ r = క్యాపిటల్ R/2. ఓకే, ఆల్రెడీ స్మాల్ r తెలుసు కదా మనకు, క్యాపిటల్ R = 2 × r. సో క్యాపిటల్ R ఎంత వచ్చింది? 2 × 3 అంటే 6/√2. మనకు అడిగింది ఏంది? r ప్లస్ క్యాపిటల్ R. 3 + 6 ఎంత? 9. 9/√2 అంటే సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్మాల్ r అనేది క్యాపిటల్ R/2. సో చిన్న గుర్తుపెట్టుకోవచ్చు. సర్కమ్ రేడియస్ అనేది ఇన్ రేడియస్ కంటే పెద్దది. ఎంత పెద్దది? ఇన్ రేడియస్ అనేది సర్కమ్ రేడియస్లో హాఫ్ ఉంటుంది. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ దిస్ అప్లికేబుల్స్ ఓన్లీ వెన్ గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ a cos cube theta a sin cube theta and perpendicular to the line x cos theta minus y sin theta equal to a. సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ దిస్ అని అడిగిండు. సో దీన్ని సింపుల్గా చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే θ = 0 తీసుకుంటున్నా. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది? పాయింట్ a × cos 0 1 కాబట్టి ఇది sin 0 0 కాబట్టి a, 0 అనేది పాయింట్ అవుతుంది. అండ్ పర్పెండిక్యులర్ దిస్ లైన్ అన్నాడు కదా, x × cos 0 1 కాబట్టి x =
ఏ. ఓకే, మనకు అడిగింది ఏంది ఈక్వేషన్ లైన్ పాసింగ్ త్రూ a, 0 అండ్ పర్పెండిక్యులర్ టు దిస్. పర్పెండిక్యులర్ టు x ఈక్వల్ టు a అంటే సో దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఈక్వల్ టు k. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంది y కోఆర్డినేట్ 0 కాబట్టి ఈ k అనేది కూడా ఏమవుతుంది 0 అవుతుంది. అంటే సో నథింగ్ బట్ y ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం θ ఈక్వల్ 0 పెడితే y ఈక్వల్ టు 0 ఏది అవుతుందో అదే ఆన్సర్. చూడండి ఇక్కడ θ ఈక్వల్ టు 0 పెడితే ఇది 0 అయిపోద్ది. ఇక్కడ ఏమవుతుంది cos 0 1 కాబట్టి 2y ఇది 0. సో y ఈక్వల్ టు 0 ఈ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. ఇది కూడా చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ x ఇంటూ cos 0 1 కాబట్టి x, కానీ మనకు వచ్చే ఈక్వేషన్ yలో రావాలి. ఇది xలో వచ్చింది కాబట్టి ఇది కానే కాదు. సో ఇక్కడ చూడండి x ఇంటూ sin 0 0, సో y ఇంటూ sin 0 0. సో ఇది సాటిస్ఫై కావడం లేదు. సో మనకు సాటిస్ఫై ఆప్షన్ ఏంటిది ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇవి కొన్ని 2023కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా నెక్స్ట్ టాపిక్ కావాల్సి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.